ఈ రోజున నక్కతోక తొక్కారండి. ఈరోజు SRK అక్షరాల ద్వారా జరిగేది ఇది. శాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఏదైనా బోధపడుతుంది. అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తోంది. భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతుందని మాత్రం మేము పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాతను మార్చే ఒక దైవ సంకేతం. ఇన్నాళ్లుగా దిగమింగుకున్న వేదన, కళ్లల్లో దాచుకున్న కన్నీళ్లు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహాశుభముహూర్తం వచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తుడిచేయాలని నిర్ణయించుకున్నారు. యాదృచ్ఛికం ఏమిటంటే ఈ రోజున మీకు కుజదేవుని యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది. ఒకవైపు శనిదేవుని న్యాయము, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రక్షణ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలో మీ అపారమైన కృపను కురిపించండి. వీరి ఇంట దరిద్రం అన్న మాట వినిపించకుండా కుజదేవుని ధైర్యంతో, లక్ష్మీదేవి దయతో సకల శుభయోగాలు సిద్ధించేలా చూడండి. శనిదేవ, వీరి జీవితం నుండి దుఃఖాన్ని శాశ్వతంగా పారద్రోలండి. సంతోషి మాత కరుణతో వీరి ఇల్లు ఎప్పుడు కూడా సుఖశాంతులు, ఆనందాలతో పునీతం కావాలి. ఓ శనిదేవ, ఈ రాశి వారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం, నీ కృప చూపించు. స్నేహితులరా, మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి కాలం ఎండలా దహిస్తుంది, మరొకసారి నీడలా సేదదీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుని కరుణ కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతటా తానుగా మలుపు తిరుగుతుంది. అది కూడా ఈ రోజున ఈ తిథి గ్రహాల కదలిక మీకు జరగడం పూర్వజన్మ సుకృతం. ఆ శనిదేవుడు అడుగు పెడితే, లక్ష్మీదేవి చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఈనాళ్లుగా మీరు అనుభవిస్తున్న నరక యాతనలకు, ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందని ఫలితాలకు ఈ రోజు లెక్క పూర్తి కాబోతుంది. మీ జాతక చక్రంలో ఒక మహా విప్లవం సంభవించింది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తరువాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయము. ఆనందపు కన్నీళ్లతో మీ మనసు పులకించిపోయే అద్భుత గడియలు. స్నేహితులారా, ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి వారికి కేవలం రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో, మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తులైతే ఈ రాశి వారిని బలహీనులుగా భావించారో వారి మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలో న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలాగా చేశారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తోంది. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడబోతున్న మంచి యోగాల గురించేనండి. చాలా పవర్ఫుల్గా ఈ రోజు ఉంటుంది. ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో నిలకడ వస్తాయని చెప్తున్నాయి. ఏ వ్యక్తులైతే మాటి మాటికి కురుంగిపోతున్నారో, ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారు, ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే రోజుల్లో మీ అతి పెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వారు గుంట నక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి చూపు, వారి అసూయ మీకు అస్సలు మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కృంగతీసే చూపు అది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు. కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపై పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళ్తుంది, గుర్తుంచుకోండి. ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలా ఒక సుడిగాలిలా మారబోతుంది. MVK
ఎల్ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతల్లా వస్తారు. మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు, రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల ద్వారా మీ చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజున తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త, RPNB అక్షరాల వారు మీ జోబుకు చిల్లు పెట్టాలని చూస్తారు. వీరు చెప్పే తీపి మాటలకు లొంగి డబ్బు సహాయం చేసినా, పెట్టుబడులు పెట్టినా ఇన్నాళ్లు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీరవుతుంది. మీ సంతోషానికి, దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది. మీ రక్త సంబంధికులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి సాంగత్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటూనే మీ గోతుని తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు. వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శనిదేవుడు ఆ ముసుగులను తొలగించి ఎవరు మీ వారో, ఎవరు శత్రువులో నిష్కర్షగా తేల్చి చెప్పే సమయం. ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని భార్యాభర్తల మధ్య లేదా అన్న తమ్ముళ్ల మధ్య గోడలు కట్టాలంటూ కొందరు ప్రయత్నిస్తారు. కేవలం మీ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెబుతూ మీ చెవులను నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలా వారు ప్రయత్నిస్తారు. ఎవరి మాటల్లో నిజముందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆవేశంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి. స్నేహితులారా, ఇది మీ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడడం లేదు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, వీటన్నింటికీ సమాధానం ఈ రోజే మీకు దక్కుతుంది. మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించినా శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాము. వీటిని స్కిప్ చేయడం వల్ల మీరు జీవితంలో ఎంతో బాధను అనుభవించవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఈ రాశి వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసి 7 మహాశుభవార్తలు సింహ గర్జనలా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది అఖండ ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాపంచలు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మీపై ఉండడం వల్ల మీ దరిద్రపు సంకెళ్ళు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది. రెండవది అత్యున్నత గౌరవం. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్లకు కారణమైన వారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శించిన వారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకుని మీ దగ్గరకు వచ్చి సాయం కోరే పరిస్థితి వస్తోంది. సమాజంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవదిగా మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకల్లోలంగా ఉన్న మీ సంసార జీవితంలో మనస్పర్ధలతో నలుగుతున్న బంధాల్లో ఇప్పుడు శాంతి వెళ్లి విరుస్తోంది. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంలా మారుతుంది. నాలుగవది, ఏ పనులైతే సాధ్యం కావని నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ ఇప్పుడు దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి. ఐదవది, మీ కష్టానికి దక్కే కిరీటం. మీరు పడ్డ శ్రమ, చేసిన త్యాగం ఎవరికీ తెలియదని బాధపడకండి. ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా గుర్తించేలా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరవది, దైవ సమానమైన అండ. మీరు కటిక చీకటిలో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వారు ఇచ్చే సలహా లేదా సాయము మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. ఏడవది, అజయ్యమైన ధైర్యము. మీ మనసులో గూడు కట్టుకున్న అభద్రతా భావము, భయము పూర్తిగా భస్మమైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తోంది.
దేనికి వెరవని గుండె ధైర్యంతో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపదంలో నిలబడేలా చేస్తాయి. ఈ 7 శుభ పరిణామాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి. వీటన్నింటికీ మకుటంలా కుబేర లక్ష్మీ యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనల్లోని ఒక విప్లవం రాబోతుంది. సమస్యను చూసి భయపడే స్థాయి నుంచి సమస్యను పరిష్కరించే ధీరులుగా మారబోతున్నారు. ఈ రాశి జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్దం ఒక గర్జనలా మారి మీ విజయగాథను ప్రపంచానికి వినిపించబోతుంది. మరి స్నేహితులరా, కొంతమంది మనసులో ఈ ప్రశ్న అయితే రావచ్చు, నిజంగానే ఇప్పుడు ఈ రోజున వీరికి అదృష్టం తెరుచుకోబోతుందా? నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని. స్నేహితులరా, సంకేతాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఓపిక పడతారు, ఎవరైతే తప్పుడు దారులు ఎంచుకోలేదు, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదు, వారి కోసమే ఇప్పుడు అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. మీరు ఆశలు వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయం మీకు ఇవ్వగలదు. హనుమంతుని ఆశీస్సులు కూడా ఈ రోజున మీకు పుష్కలంగా అందబోతున్నాయి. వారి దీవెనలతో జీవితంలో సుఖం, భద్రత పెరుగుతుంది. ఏదో ఒక దైవశక్తి మీతో నడుస్తుందని, మీకు దారి చూపిస్తుందని ఈ రోజున మీకు అనిపిస్తుంది. ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి బలంగా మార్చేస్తోంది. మీరు నమ్మకం పెట్టుకోండి. అనుమానాలు దూరంగా ఉంచుకోండి. ఎప్పుడైనా నమ్మకమే అన్నింటినీ సాధ్యపరుస్తుంది. కావున దృఢంగా ఉండండి. మీరు ఎలాంటి సవాల్నైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఈ రాశి వారి చుట్టూ ఈ రోజున మాత్రం కొన్ని అద్భుత రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి. శనిదేవుడు దయ చూపించినప్పుడు ఆర్భాటం చెయ్యరు. నిశ్శబ్దంగా మీ జీవిత దిశ మారుస్తారు. ఇన్నాళ్ళు ఏ పనుల కోసం కాళ్ళరిగేలా తిరిగారు, అవే పనులు ఇప్పుడు అతి తక్కువ కష్టంతో వాటంతటా అవే పూర్తవుతాయి. ఇది మీరు చేసిన పుణ్యఫలం. ఇప్పుడు మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. శనిదేవుడు ఆదేశం ఉండి ఒక్కటి మౌనంగా సాగేవారే గెలుస్తారు. మీలో ఒక కొత్త పరిపక్వత వస్తుంది. అనవసర గొడవలకు దూరంగా ఉండండి. నేరుగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఆర్థికంగా మీ జీవితంలో ఒక మహా మార్పు మొదలవుతుంది. ఈనాళ్ళు డబ్బు వస్తున్న నిలబడకుండా ఏదో ఒక దారిలో వెళ్ళిపోయేది. కానీ ఈ రోజున కుబేరుని దేవుని దయతో ఆ పరిస్థితి మారుతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు స్థిరపడతాయి. మీ ముందుకు వచ్చే చిన్న అవకాశమైనా వదలకండి. అది రేపటి రోజున పెద్ద లాభంగా మారుతుంది. మరో శక్తివంతమైన మార్పు ఏమిటంటే, మీ జీవితంలోకి సరి అయిన వ్యక్తుల ప్రవేశం జరుగుతుంది. స్వార్థపరులు మీ నుంచి దూరమై మీ మేలు కోరుకునే వారే దగ్గరవుతారు. ఒంటరితనంతో బాధపడే వారికి మనసుకు నచ్చిన తోడు దొరికే సంకేతం ఉంది. రిలేషన్షిప్లో ఆడంబరాల కంటే నిజాయితీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత మనశ్శాంతిని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఇంటి వాతావరణంలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది. మీ రోజువారీ జీవితంలో కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడిగా మారి మానసిక ప్రశాంతత ఇస్తారు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు సమసిపోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజున మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావడం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశి వారిని భయం లేకుండా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో ఉందో, ఏ టెన్షన్ అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉందో, అది ఈ రోజున, ఈ మాసంలో, ఈ తిథి నాడే సాధ్యం కాబోతుంది. బలహీనపడ్డం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడిన అనుభూతి చెందుతారు. ఇదే ఫీలింగ్ మీకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితులారా, ఒకవేళ ఈ విషయాలు ఈ రాశి వారి గుండెల్లో కదలిక కలిగిస్తుంటే, ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే, దీనిని ఏదో అనుకోకండి. ఈ అనుభూతి అతి పెద్ద సంకేతం. ఇప్పుడు ఏ చివరి సంకేతం అయితే వస్తుందో అది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు. అది ఒక హెచ్చరిక మరియు ఒక వరం. రెండూ కూడా శనిదేవుడు ఈ రాశి వారిని పైకి లేపాలని డిసైడ్ అయినప్పుడు
వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం కూడా. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనకు మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది. రాబోయే ఈ తిథి, ఈ రోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీయగా మాట్లాడడం మొదలెడతారు. వారు మీకు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఏమిటంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, కానీ అమాయకంగా మారకండి. కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకుని నమ్మకండి. ఇదే జాగ్రత్త ఈ రాశి వారికి అతిపెద్ద రక్షగా మారుతుంది. స్నేహితులరా, ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాము. దానికోసం వీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలో మెరుపులా రాదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరి అయిన నిర్ణయాలు, వరుసగా సరి అయిన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని ఇక గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఇంత కష్టపడిన వ్యక్తి నేనేనా అని. ఇదే శనిదేవుని న్యాయం. ఆలస్యమైనా కానీ ఇది పక్కాగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇందుకే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైన టెన్షన్ నుండి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలా తేలిక పడుతుంది. అదే ఫ్రీ మైండ్తో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర దేవుని దీవెనలు ఏమిటంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడము. తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల ఇప్పుడు మీ జీవితంలో కృతజ్ఞత చెప్పే గుణం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలెడతారు. ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేదతీరుతూ ఉంటారు. మీరు మీ జీవితంలో దొరికిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులోనే ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడితే మీరు సరి అయిన దారిలో ఉన్నారంటూ అర్థం చేసుకోండి. హనుమంతుని చివరి దీవెనలు ఏమిటంటే, ఇకపై ఈ రాశివారు భయంతో కాదు, నమ్మకంతో ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీకు మీరే చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటాను, కానీ నేను వెనక్కి తగ్గను. ఇదే మాట మీ జీవిత మంత్రం అవుతుంది. ఇదే మంత్రంతో మీరు ఆ తలుపుల వరకు వెళ్తారు. అవి ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. స్నేహితులారా, ఈరోజు ఈ తిథి మీకోసమే వచ్చింది. అత్యంత పరమ పవిత్రమైన తిథి. మీరు ఈ క్షణం వరకు ఈ సందేశాన్ని వింటున్నారంటే శనిదేవుని కరుణ కటాక్షాలు మీపై ఉన్నాయని అర్థము. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోకి ఆహ్వానించాల్సిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లో ఈ మాటలు కదలిక కలిగిస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపై మీ జీవితంలో రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించబోతున్నారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటి వారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేంత శక్తివంతులుగా మారబోతున్నారు. శని దేవుని వరం వల్ల కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుంచుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసే వారికంటే వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికి ఈ సమయం అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాల్లో ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు గమనించండి, కొంచెం మౌనం పాటించండి. అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారం దరి చేరనివ్వద్దు. వినయమే మీ వజ్ర కవచం. వంగి నడిచేవాడు ఎప్పటికీ పడిపోడు. మీరు ఒంటరి కాదు, భగవంతుడే ఒక శక్తి రూపంలో మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చెయ్యడు, ఎన్నటికీ చెయ్యడు. ఓపిక పట్టండి, మీ అదృష్ట సమయం ఈ రోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారో, మరియు సమయం మారగానే మొహం చాటేశారు,
ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అనే పాపం. శనిదేవుని న్యాయం ఇలాంటి వ్యక్తుల మీది అందరికంటే ముందు వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశి వారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏమిటంటే అతని మాటలో పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు. ఇది శనిదేవుని మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత బరువు చేస్తారంటే అతను దాన్ని మొయ్యలేడు. రెండవ శిక్ష, అతని డబ్బులో ఆటంకం వస్తుంది. మీరు చూసి ఉంటారు, అతని దగ్గరకు డబ్బు వచ్చినా నిలవదు. ఒక్కసారి హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాస్లు, ఇంట్లో అకస్మాత్తు ఖర్చులు. శనిదేవుని న్యాయం చాలా లోతైంది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని తనకే అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నా ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేజారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు అని చెప్పాం కదండి. ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివి అయిన వాడుగా చిత్రీకరించుకుంటాడు, మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీనపడిపోతాయి. జనాలు అతని నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో ఉండేవారు వారు ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకోరు. నాలుగవ శిక్ష, మనశ్శాంతి ఉండదు. అతను బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్న వాటికే చికాకులు పడ్డం, ఈ కారణంగా భయము, ఇవన్నీ కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుని శిక్ష లోపలి ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఐదవ శిక్ష, అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతనికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఎలా చేస్తే తిరిగి అది నీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగచ్చు, ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలా ఉండదు. శనిదేవుని అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాల్ లేదా మెసేజ్ చేస్తాడు. మునుపటి కంటే తగ్గుతాడు. అతని గర్వం విరిగిపోతుంది. గొంతులో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పు అడగడం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించి న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇదే న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తారు. క్షమించమని వేడుకుంటారు. ఈ విషయం చాలా లోతైంది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయొద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుంచుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. శనిదేవుని సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదన్నా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహం చేయండి, మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని, కుజదేవుళ్ల ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాము. ఈ రోజున ప్రతిదీ మారబోతుంది. మీ యొక్క ప్రవాసం ముగిసింది. 30 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ముందుగా
మీ యొక్క పరిస్థితుల్లో మార్పు కనబడబోతుంది. ఈ రాశి జాతకులు ఇక నుంచి మీకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన లోతైన విశ్లేషణ అందిస్తోంది. ఇందులో మనము ఈ రోజున జరిగేటటువంటి ప్రధాన గ్రహ యోగాలు, మానసిక సవాళ్లు, నిర్ణయాల్లో గందరగోళం, లభించే అవకాశాల గురించి, ఈ రోజున తిథి ప్రకారం గ్రహ గోచారం రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక సాధారణ రాశి ఫలం మాత్రమే కాదు. ఈ రోజున దిశను, అలాగే దానికి మీరు ఎలా సిద్ధపడాలో తెలియజేసే ఒక మార్గదర్శి. స్నేహితులారా, మొదటగా మనం ఈ రోజున ఎలా ఉండబోతుందో విశ్లేషించుకుందాము. ఈ రోజు మీకు ఒక పునాది అవుతుంది. ఈ సమయంలో శని దేవుడు మీ 2వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ఈ సంచారాన్ని ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తూ ఉంటారు, వెండి పాయ. దీని అర్థం ఏమిటంటే ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా అర్థం చేసుకుందాము. సాధారణంగా ప్రజలు శని అంటే భయపడతారు, కానీ ఈ రాశి జాతకులకు శని యొక్క అనుగ్రహమే ఈ రోజున ధనస్థానంలో 2వ ఇంట్లో ఉండబోతుంది. ఆయన మీ ధనాన్ని సురక్షితం చేస్తారు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరి అయిన సమయం అంటూ గణాంకాలు చెప్తున్నాయి. శని ఇక్కడ కూర్చొని తన 3వ దృష్టిని మీ 12వ ఇల్లు అయిన మకర రాశిపై వేస్తున్నారు. మకర రాశికి సొంత ఇల్లు శని. దీని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి. శని తన సొంత ఇంటిని చూస్తున్నారు. అది ఖర్చులు మరియు నష్టాల స్థానం. అంటే శని దేవుడు మిమ్మల్ని భార్య, ఆసుపత్రి ఖర్చులు, అనవసర నష్టాలు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతారు. మీ పొదుపు పెరుగుతుంది, ఆస్తులు కూడబెడతారు. ఇనుము, యంత్రాలు లేదా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం. ఒక అద్భుతవంతమైన తిథి అవుతుంది. అయితే ప్రతి నాణానికి 2 వైపులా ఉన్నట్లుగా 2వ ఇల్లు, వాక్కు, మాట. శని ఒక కఠినమైన గ్రహం. శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలో కటువు ధనము వస్తోంది. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్త. మీరు నిజం చెప్తూనే ఉండొచ్చు, మీరు తార్కికంగా సరి అయిన వారే కావచ్చు, కానీ మీ మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీపై కోపగించుకోవచ్చు. ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే కుటుంబంలో పాత విషయాలను మళ్ళీ తవ్వి తీసే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగచ్చు. అందుకే ఎదుటి వారి మనసుని మీరు బాధించకుండా మృదువుగా మాట్లాడండి. ఒకవేళ కోపం వస్తే ఈ రోజంతా మౌనంగా ఉండండి. ఇది మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరిక. దీన్ని నోట్ చేసుకోండి. అప్పు ఇవ్వకండి. శని 2వ ఇంట్లో ఉన్నారు. ఈరోజు మీరు ఏదైనా స్నేహితునికి, బంధువుకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్లే అని భావించండి. ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు. పైగా మీరు దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మీ సంబంధాలు దెబ్బతింటాయి. డబ్బు వస్తుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. డబ్బు ప్రవాహం ఇక నుంచి బాగుంటుంది. కానీ అప్పు ఇవ్వడం మాత్రం మీకు ఆత్మహత్య అసదృశ్యం కావచ్చు. ఈ రోజున గురువు కూడా 5వ ఇంట్లో ఉంటారు. ఇది చాలా శుభస్థితి. మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయము. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నంపై పడుతుంది. ఇది మీ బుద్ధిని సరి అయిన దిశలో ఉంచుతుంది. కాబట్టి ఈ రోజున మీకు మంత్రం ఏమిటంటే డబ్బు పొదుపు చేయండి, మాటను అదుపులో ఉంచుకోండి, అప్పు ఇవ్వకండి. ఇప్పుడు మనము ఈ రోజున మీకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాము. ఇక్కడ గ్రహాల గతి మారుతుంది. ఇది మీ కెరియర్లో హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది. ఈరోజు శాంతము కూడా మధ్యాహ్నం నుండి మీ యొక్క పరిస్థితి మారబోతుంది. గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక విరోధ భావము ఉంటుంది. 6వ ఇల్లు దుస్థానము, రోగము, రుణము, శత్రువు. కానీ గ్రహం ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంది. దీని ఫలితం ఏమిటంటే 6వ ఇల్లు సేవ, అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయము.
ప్రమోషన్ లభించడం, కొత్త ఉద్యోగం రావడం, పని చేసే చోట మీ ఆధిపత్యం పెరగడం ఇలాంటివి జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే గనక ఈ రోజున మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో శత్రువులు వరదలా పుట్టుకొస్తారు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు. వారు హై క్లాస్ వ్యక్తులవుతారు. బహుశా మీకు బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు. అయితే భయపడకండి. ఎందుకంటే శని ఇప్పటికే 2వ ఇంట్లో కూర్చుని తన 10వ దృష్టితో శత్రువులను చూస్తున్నారు. శత్రువులు వస్తారు, గొడవ చేస్తారు, కుట్రలు చేస్తారు, కానీ చివరకు విజయం మీదే అవుతుంది. శని తన రాశి జాతకులను శత్రువుల చేతిలో ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాము. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈ రోజు ప్రారంభంలోనే రాహువు మీనరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకరం ఇది ఒక క్లిష్టమైన సమయము. 12వ ఇల్లు ఖర్చులు, మోక్షం గురించి చెప్తుంది. రాహువు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు. మా డేటా ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతా నియంత్రణలో ఉందని, ఎలాంటి శని ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి జరగచ్చు. వేస్ట్ ఫుల్ ఖర్చులు జరగచ్చు. అనవసర ఖర్చులండి పరుగులు పెట్టేస్తాయి. డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థం కాదు. అందుకే మీరు ఈ రోజున పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఎక్స్ట్రా అలర్ట్గా ఉండండి. ఆరోగ్యం విషయానికి వస్తే గురువు ఇది మీకు ఏమిటంటే 6వ ఇంటి ప్రభావం. ఊబకాయం కాలేయానికి కారకుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశం ఉందంటూ డేటా హెచ్చరిస్తుంది. మీ బరువు అదుపు చేసుకునే ప్రయత్నం ఇక మొదలు పెట్టండి. లేదంటే భవిష్యత్తులో వెన్నుముక లేదా ఎముకల వ్యాధిగా మారొచ్చు. అలాగే లిపిడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తోంది. స్నేహితులారా, ఈ రోజున మీ ప్రయాణంలో అత్యంత కఠినమైన కానీ అత్యంత ముఖ్య కాలంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ రోజు మధ్య సమయం నుండి జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్లుగా పాపకర్తరి యోగం అని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి ఏమిటంటే గనక చాలా మంచి రాశి. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉన్న రాశి. కానీ మీ 2వ ఇంట్లో శని కూర్చున్నారు. అంటే మీ రాశి 2 పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్లా చిక్కుకుంది. దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావడంలో ఆలస్యమవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలో, ఏదైనా కాంట్రాక్ట్లో లేదా ఏదైనా బంధంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. తపన ఉంటుంది కానీ దారి కనిపించదు. ఒక పైన రాహువు మీకు భ్రమను కలిగిస్తాడు. అనవసర ప్రయాణాలు, విదేశాలకు వెళ్లాలనే కోరిక కానీ అందులో ఆటంకాలు వస్తాయి. మరోవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తాడు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కానీ చీకటిలో ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడూ పరిష్కారం లేని సమస్యను ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలో, ఇదే రోజున, రోజు మధ్యలో గురుగ్రహ సంచారం మీ 7వ ఇల్లైన సింహరాశిలోకి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామ్యానికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే గనక ఈ రోజున పెళ్లి బాజాలు మోగే బలమైన యోగ అవకాశం ఉంది. గురువు దృష్టి నేడుగా మీ లగ్నంపై పడుతుంది. ఇది ఈ పాపకర్తరి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రం ఏమిటంటే ఆగిపోవద్దు, ఓపికతో నిలబడండి. స్నేహితులారా, ముందుకు వెళ్లే ముందు మేము ఒక ప్రత్యేక వర్గం కోసం 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాము. మన తల్లులు, సోదరీమణులు తరచుగా జ్యోతిష్య వీడియోల్లో వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటాము. కానీ ఇంటి గృహలక్ష్మిని మరచిపోతాము. వాస్తవం ఏమిటంటే ఈ రాశి మహిళలపై ఏలిన నాటి శని ప్రభావం, మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది. ఈ రాశి గృహిణులారా, ఈ రోజున, ఈ తిథి నాడు మీకోసం ఏం రాబోతుందంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీ గ్రహ గోచారం చాలా బాగా మారబోతుంది. ఈ రోజు శనిదేవుడు
మీకు రెండవ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబ స్థానంలో ఉన్నారు. ఈ సమయం మీ అత్తగారి తరపు వారితో కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది. మీ మాటలు తెలియగానే కటుదనం రావచ్చు, తెలియకుండానే ఇది కలగొచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగచ్చు. అందుకే ఈ సమయంలో మౌనం మీ అతి పెద్ద ఆయుధము. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. శని యొక్క వెండి పాయ మీకు శుభప్రదంగా మారబోతుంది. మీరు వింటుంది వాస్తవమే. మీలో ఒక మార్పు కూడా కలగబోతూ ఉన్నది. అయితే ఇంటి ఖర్చుల నుంచి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశం ఉందంటూ డేటా చెప్తుంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కళాశాలలో సీటు రావడం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జ్యోతిష్యం ఏమిటంటే గనక ఈ రోజున మీరు శని 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, రాహు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితం అవ్వరు. మీలో సొంతంగా ఏదో చేయాలని పట్టుదల పెరుగుతుంది. రాశి మహిళలు ఎవరైతే ట్యూషన్లు, బొటిక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలి అనుకుంటున్నారో లేదా ప్రారంభించి ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. సువర్ణ సమయంగా చెప్పొచ్చు. మీరు ఇంట్లో కూర్చొని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. కుటుంబ ఆదాయంలో పెద్ద వాటా అందిస్తారు. కేవలం ఒకే ఒక జాగ్రత్త అవసరము. ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త. అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, నడుము నొప్పి, కాళ్లలో నరాల సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. శని శరీర క్రింది భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పని చేయకండి. కాల్షియం పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. కాబట్టి సోదరి మణులరా, ఈ రోజున శాంతి పొదుపు మంత్రాన్ని గుర్తుంచుకోండి. మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి. ఇక ఇప్పుడు ముఖంపై చిరునవ్వు తెచ్చుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎందుకంటే మనము ఈ రోజులోకి వచ్చేస్తాము. ఈ రోజున ఇలా జరగబోతుంది. వెంబడిగానే పరిస్థితి మారబోతుంది. మీరు గత 7.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తకు సంబంధించిన సమాచారం ఈ రోజు వినబోతున్నారు. శనిదేవుని యొక్క 2వ ఇంటి ప్రవేశమే ఇన్ని అనర్థాలకు, ఇన్ని అర్థమైన ఉపయోగాలకు కూడా కారణం. కావున జాగ్రత్తగా ఉండండి. సంపూర్ణ విముక్తి శని నుండి తప్పక కలుగుతుంది. శని 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ మనస్సులో మార్పు వస్తుంది. ఆ బరువు, డిప్రెషన్, ఆ భయం అన్నీ మాయమైపోతాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మాత్రం గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. శని చాలా శక్తివంతంగా ఉంటారు. శని నీచ స్థితిలో ఉన్నట్లు పరిగణించినప్పటికీ 2వ ఇంట్లో ఆయన సంచారం మీకు అద్భుత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు రక్షణగా ఆడారు. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు దూకుడుగా ఇక నుంచి ఉండబోతున్నారు. అత్యుత్సాహం మీ మదిలోకి వస్తుంది. రాహువు మీ 11వ ఇల్లు అయిన ధనుస్సులోకి వస్తారు. వైదిక జ్యోతిష శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుంచుకోండి. 11వ ఇంట్లోని రాహువు రాజుని చేస్తాడు. 11వ ఇల్లు లాభస్థానము. ఈ రోజున అందులకు గాను కోరికల నెరవేర్పు స్థానం ఇది. ఆర్థిక పురోగతి సమయం. షేర్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు ఆకస్మికంగా వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్, ఆకస్మిక ధనం లభిస్తుంది. మీరు మీ సొంత సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఇది సరి అయిన సమయం అంటూ డేటా చెప్తుంది. ఆదాయం కేవలం ఒకే వనరు నుంచి కాకుండా పలు మార్గాల నుంచి వస్తుంది. అలాగే గురువు మీకు ఎంతో లాభాన్ని కలగ చేయబోతున్నాడు. ఏళ్ల నాటి శని కూడా ముగుస్తుంది. రాహు లాభాలు ఇస్తారు. గురువు కెరియర్ను చూస్తున్నారు. ఇది గరిష్ట విజయం, మ్యాక్సిమం అచీవ్మెంట్ సాధించే సమయమే. మీ కృషి ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది. దాన్ని అనుభవించడానికి మానసిక శాంతి కూడా ఈ రోజు ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ రోజున ఈ తిథి శని మీకు ఆశ్చర్యాన్ని కూడా ఇవ్వబోతుంది.
చెబుతున్నాడు. అలాగే శ్వాసనాళం థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త. ఉత్సాహాల్లో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు. చల్లని వస్తువులు, ధూళికి గాలికి దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈరోజు ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ ముగింపు మాత్రం సుఖవంతంగా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మా విశ్లేషణ శాస్త్రాల ప్రకారం మేము చెప్పే ఈ 3 అద్భుత పరిహారాలు పాటించండి. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మొదటి పరిహారం సప్తదీయ ధాన్యాలు అంటే నవధాన్యాల వంటివి. రాహు మరియు కేతువుల కోసం మీరు ఈ రోజు ఏమిటంటే గనక రాహు కేతువుల పాత్ర చాలా పెద్దదని మీరు చూశారు. 7 రకాల ధాన్యాలను తీసుకుని ప్రతిరోజు ఉదయం మీ ఇంటిపైన పక్షులకు వేయండి. దీని వెనుక తర్కం ఏమిటంటే గనక పక్షులు ఆకాశ తత్వానికి సంబంధించినవి. అలాగే రాహుకేతువులు గాలికి సంబంధించిన వారు. మీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపచేసినట్లు. ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వం తెస్తోంది. రెండవ పరిహారం హనుమాన్ చాలీసా, సుందరకాండ. శని దేవుని కోసం మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇక నుంచి హనుమాన్ చాలీసా చదవండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్నా, కోర్టు కేసుల సమస్యలు ఉన్నా సుందరకాండలోని 42 నుండి 49వ దోహాలను పాటించండి. విభీషణుడు రాముణ్ణి శరణు కోరే ఘట్టము. ఇది కేవలం 5 నిమిషాలు సమయం పడుతుంది, కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది. మూడవ పరిహారం సూర్య భగవానునికి నిత్యము అర్ఘ్యం ఇవ్వడము. ఇది క్రమశిక్షణ తెప్పిస్తుంది. మీ విజయానికి కొనసాగించడానికి ప్రతిరోజు కూడాను ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించండి. ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ రాశి వారులారా, సారాంశం ఏమిటంటే గనక ఈ రోజున ఈ తిథి నాడు డబ్బు పొదుపు చేయండి. అప్పు ఎవరికి ఇవ్వద్దు. పాపకర్తరి సమయంలో ఓపికగా ఉండండి. మోసాలకు గురి కావద్దు. ఇక నుంచి మీ విజయాలను మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. ఈ రాశి జాతకులు కొన్ని ఏళ్లుగా మీ యొక్క జీవితానికి ఖాళీ మార్గం ఉండి ఉండొచ్చు, లేదా దరిద్రాలు ఉండి ఉండొచ్చు. మీ జీవిత గమనానికి అన్ని ఇబ్బందులు ఉండి ఉండొచ్చు. కానీ ఈ రోజున గ్రహ నక్షత్రాల కొలిమిలో జ్ఞానం, అనుభవం, అపారమైన ధనంతో నింపడానికి భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. శని దేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు. ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. భయపడకండి, పట్టుదలతో ఉండండి. ఈ రోజున మీకు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం, శివారాధన నిత్యము చేసుకోండి. పరమశివుని అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది. ఈ డేటా, ఈ విశ్లేషణ, ఈ నిజాలు మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్